కొంచెం సేపు హృదయం కౌగిలిలో హత్తుకొని నా చింత బాపును కౌగి హత్తుకొని నా చింత బాపును హత్తుకో నా చింత. ఆ మాటకి అర్థం మీకు తెలుసు? అది అసలు నిజంగా సాధ్యమేనా? దేవుడు మనల్ని హత్తుకోవటం, ఆ మాట మీకు అర్థమైతే చచ్చిపోతారు అక్కడే. అగైన్ మీరు చింత గురించి ఆలోచిస్తాను, దేవుడు మీ గురించి ఆలోచిస్తాను. కౌగిలిలో ఆయన ఆదరణ, ఆయన కౌగిలి నీకు కావాలని ఫస్ట్ ఎరిగిన ఆయనే. నీ ఎఫర్ట్స్, నీ ప్రయత్నాలు కాదు, ఆయన ఎంత ఎక్కువగా కావాలో నీకు తెలిసినవాడు ఆయన మాత్రమే. కౌగిలిలో హత్తుకోను నా చింతలను బాపును. ఎందుకో పాట చాలా చండాలంగా రాశారు. మన కర్మ ఇంకంతే పాడాలి. నా ఇచ్చి దేవుడి దగ్గరకు వచ్చే చింతలేను. ఆయన కౌగిలి ఎంత పెద్దది. బట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్. మాటలు లేవు కాబట్టి అట్లా రాసి ఉంటాడు ఆయన. దేవుని పూర్తిగా అనిపిస్తే సిల్లీ మాటలు రావు, కానీ ఏం చేస్తాం, ఫర్ ద టైం బీయింగ్ పాడుకుందాం. బట్ కౌగిలి ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, కౌగిలిలో హత్తుకోను నా చింతలను బాపును. కౌగిలిలో హత్తుకోను నా చింతలను బాపును. కౌగిలిలో హత్తుకోను That is the super word there. ప్రియుడు. ఓకే, ఎన్న తల్లి చేర్చునట్లు నన్ను ప్రియుడు. ఎన్న తల్లి ఒక మాట మీకు అర్థం కావాలి. మన తల్లిదండ్రులు మనల్ని దగ్గరికి తీసుకునేటప్పుడు మన గుణం చూసి తీసుకుంటారా? కాదు, వాళ్ళ వాత్సల్యం బట్టి తీసుకుంటారు. ఓకే, అంటే నీతో సంబంధం లేదు, వాళ్ళలో ఒకటి పొంగుతూ ఉంటుంది, ఒక వరద. దాన్ని బట్టి ఎప్పుడు 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 నేను కావాలనే కోరుకుంటారు, నీకు ప్రియంగా ఉండాలనే అనుకుంటారు. దేవుడికి మన మీద ఉండేది అది, కానీ మనం దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. మన తప్పుల్లోంచో మన ల్యాక్లోంచో దేవుడు మనం చూస్తాం. కుదరదు అలా. దేవుడు వాత్సల్యం పొంగి చూస్తూ ఉంటాడు నిన్ను. హత్తుకోని నా చింతలను బాపును. కౌగిలిలో
ఔన్నత్యం అర్థం చేసుకోండి. మన లాంటి చండాలపు క్యారెక్టర్ దేవుడికి ఉండదు. ఓకే, ఉన్నతంగా ఉంటాడు, హృదయం అంతా నీ గురించే ఉంటుంది. ఓకే, తనని ఇవ్వాలి అనుకుంటూనే ఉంటాడు. అసలు నువ్వు థాట్లోకే రావు. టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ ఆయన ప్రేమలో నాణ్యమైంది, శ్రేష్టమైంది, అతి గొప్పది నువ్వు అనుభవించాలనుకుంటాడు. ఆయన సహవాసం, ఆయన ఆదరణ. మరలా ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, నిన్ను మేము అర్థం చేసుకోవటానికి ప్రభా, అంటే నీ స్థాయిలో నీ ఉద్దేశ ప్రకారం, నీ చిత్త ప్రకారం నువ్వు మొత్తం మా జీవితంలో చేసుకుంటావు. కానీ వాటిని గ్రహించటానికి అవి నీ లోతు కాబట్టి ఆ నీ లోతైన సంగతుల్లోకి ఎవరు వెళ్ళలేరు. ఏ కార్నల్ మ్యాన్ కెన్ నాట్ అను, కానీ దేవుని ఆత్మ వాటన్నిటినీ నువ్వు బయలుపరు. అంటే నీ నోటిలో, నీ మాటలో నువ్వు మా జీవితాన్ని చేస్తావు. నీ వాక్కు మా లైఫ్ అయింది కాబట్టి దాన్ని పూర్తిగా దినాన్ని స్వాతంత్రించుకోవడానికి నువ్వు వాళ్ళ హార్ట్స్ని ఓపెన్ చెప్పాను. నా ప్రభుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం, చాప్టర్ 14 verse 25, 25వ వచనం నుండి. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరుడు. మరియు తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు